చీకటిలో నుండి, చీకటి కార్యాల నుండి, చీకటి పనుల నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించి ఆ బంధకాలను తెంచివేసి తన కుమారునిగా కుమార్తెగా చేసుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుణ్ణి మరణానికి అప్పగించాడండి. తాను మరణిస్తాడని తెలిసి కూడా యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చిన కారణం తెలుసా? నిన్ను అంతగా ప్రేమించాడండి. ప్రేమించి తన ప్రాణాన్నే నీకోసం ధారపోసిన యేసుక్రీస్తును స్తుతించాలి. స్తుతించే సమయం ఇది. ఆయన సిలువలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకునే సమయం, ఆయన కార్చిన రక్తము జ్ఞాపకం చేసుకునే సమయం. పాప బంధకాల్లో ఉన్న మనలను విడిపించి తన బిడ్డలుగా చేర్చుకొని ఇలా దేవుని సన్నిధికి పరిశుద్ధాత్మ దేవుడు చేర్చినందుకు పరిశుద్ధాత్మ దేవుడిని స్తుతించవలసిన సమయం. మనం ఆత్మీయులంగా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, కృప, సహవాసము, సహాయము.